ఇందులో ఒకటి ఏంటంటే డెఫినెట్గా ఆడవాళ్ళని కీ పోస్ట్లో ఆఫీస్ బ్యారర్స్గా తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు. లేడీస్ని పెట్టరు. నేను యాక్చువల్గా మొన్న మన ఇండస్ట్రీలో జరిగిన 1-2 మేజర్ ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు, వాటిని నేను కోట్ చేయను. ఇండస్ట్రీని ఎట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చేసారో. సో ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎవరు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఎందుకు ఒక రిప్రజెంటేషన్ రావటం లేదు, ఆర్టిస్టుల గురించి ఎవరు పడితే ఏదో మాట్లాడితే అందరూ చూస్తే ఎందుకు ఊరుకుంటున్నారు అంటే, ఇదే వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నో ఒక లాయర్నో ఒక డాక్టర్నో అంత ఈజీగా అనేరు. సినిమా వాళ్ళు అంటే ఆ సినిమా వాళ్ళు అని అనేస్తున్నారు. సో అది మెయిన్గా నాకు బాగా ట్రిగరింగ్ అయింది. నేను అనుకున్నాను నెక్స్ట్ ఎలక్షన్ నేను తప్పకుండా కంటెస్ట్ చేయాలి అని. కానీ ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని నువ్వు ఈ పోస్ట్లో ఉండి జీవితం ఇది చేయి జీవితం నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. సరే వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళి ఎట్లా అడుగుతాంలే అని అనుకుంటూ ఉండేదాన్ని. కరెక్ట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఈసారి నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలంటే నేను రాజశేఖర్ గారితో కూడా అన్నాను. ఆయన నవ్వు ఊరుకున్నారు. సడన్గా ఒకరోజు నరేష్ వచ్చి చెప్పాడు, ఇట్లాగా నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండు జీవిత, బికాజ్ వీ నీడ్ అ వాయిస్. లేడీస్ సైడ్ నుంచి ఒక వాయిసే లేదు మన అసోసియేషన్లో. లాస్ట్ టైం జయసుధా గారు అనుకున్నాము, వెరీ అన్ఫార్చునేట్ షీ లాస్ట్. సరే అలా చెప్పిన వెంటనే నేను బట్ యాక్చువల్గా నేను ముందు దీనికి ఎంటర్ అయినప్పుడు ఎనానిమస్గా ఉంటుంది అనుకున్నానండి. బట్ ఇది ఎనానిమస్గా లేదు. ఎందుకు లేదు అన్నదానికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి. తప్పులు అందరం చేస్తాం, మంచి చెడు అందరిలో ఉంటుంది. అందరూ అన్నీ కరెక్ట్గా చేయలేము. సో అందుకని వాళ్ళు ఏదో ఇంతకుముందు ఉన్న వాళ్ళు సరిగ్గా చేయలేదు, మేము వచ్చి ఏదో చేసేస్తాము అన్నది అలాగని కాదు. డెఫినెట్గా అందరికీ అవకాశం అయితే రావాలి. అవకాశం వస్తే కదా మనం ఏం చేయగలుగుతామో తెలియడానికి. మళ్ళీ అదే మెంబర్స్ అదే వాళ్ళు కంటిన్యూ అయితే దెన్ వెన్ విల్ వీ గెట్ ఎ ఛాన్స్. సో అది అనానిమస్గా అండర్స్టాండింగ్కి రానందువల్ల ఈ పోటీకి దిగాల్సి వచ్చింది. మాలో ఎవరికి ఏమి ఎనిమిటీస్ లేవు, మేమందరిమీ ఫ్రెండ్సే. రేపు ఈ ప్యానెల్స్ అన్నీ ఉండవు కదా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంతమంది, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలా ఉంటాయి. అందరూ కలిసే రేపు పనిచేయాల్సి వస్తుంది, అందరం కలిసే పనిచేస్తాం. బట్ ఏమైనా ద ఫస్ట్ మోటివ్ ఈస్ మాని ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అందరూ సెల్యూట్ చేసే విధంగా, ఆ మూవీ ఆర్టిస్ట్ అంటే గౌరవంగా ప్రతి ఒక్కరు, అంటే నాట్ మన ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా చూసి మనకు ఒక నమస్కారం పెట్టాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే టక్కని పిలిచి ఒక పొలిటీషియన్ అవనివ్వండి, ఎవరవనివ్వండి, ఎంత పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళన్నా వచ్చి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. బికాస్ ఈరోజు ఈవిడ చెప్పేది చాలా కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి మన ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు. అది కాదండి. మేము మనుషులే, మేము వచ్చి కష్టపడి పనిచేసి ముందుకు రావాలని వచ్చిన వాళ్ళమే. సో ఎవరికి ఎంత విలువ ఉందో అంత విలువ మా ఇండస్ట్రీకి కూడా ఉంది. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు రోడ్లు ఊడ్చేవాడికైనా ఈల్ హ్యావ్ హిజ్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. దానిని ఏదైనా ఒక ఇష్యూ వస్తే టక్కని మూవీ ఆర్టిస్ట్ అనేస్తున్నారు, అది ఉండద్దు. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరూ తలెత్తుకు తిరిగేలాగా ఉండాలి. బికాస్ ద నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు యాక్ట్ చేస్తున్నారు, ఈరోజు నా డాటర్స్ యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కొడుకు నరేష్ కొడుకు యాక్ట్ చేస్తున్నాడు. సో ద ఫ్యూచర్ జనరేషన్ ఇస్ గెట్టింగ్ ఇన్ టు దిస్ అండ్ దిస్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్. ఒక ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఎ గిఫ్ట్. ఎవరు పడితే వాళ్ళు అవ్వలేరండి. సో దీనిని అలాంటి ఒక పొజిషన్లో పెట్టాలని నేను అనుకుంటున్నాను. నాకు ఎప్పుడు ఈ ఆర్గనైజేషన్ అంత పర్ఫెక్ట్గా టువర్డ్స్ ప్రోగ్రెస్ పనిచేస్తున్నట్టు అనిపించలేదు. నాకు నరేష్ వచ్చి చెప్పినప్పుడు నాకు చాలా మేమిద్దరం అనుకునే థాట్స్ తనకి చాలా ఉన్నాయనిపించింది. అంటే ఎంతో చేయొచ్చండి ఆర్టిస్ట్ అంటే. బికాజ్ ఆర్టిస్ట్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హు ఆర్ లవ్డ్ బై ఆల్ పీపుల్, ఆల్ ప్రొఫెషన్స్. ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరెవరినివ్వండి, ఆర్టిస్టులు అంటే ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ అయితే వెళ్ళి చూస్తారు. సో వీఆర్ లవ్డ్ బై ఎవ్రీబడి. సో వీ హ్యావ్ యాక్సెస్ టు డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా కుటుంబంలో వాళ్ళకి మేము మ్యాక్సిమం సెక్యూరిటీ, సేఫ్టీ ఇవ్వడానికి మాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవన్నీ సరిగ్గా వాడుకోలేదు ఇంతవరకు. వాడుకోకపోవడానికి కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు. బట్ వీ వాంట్ టు ట్రై. నేను కూడా ఏదో మేము చేసేస్తాం అంటలే, మేము ట్రై చేస్తాం. వీ రియల్లీ వాంట్ టు డూ ద బెస్ట్. సో మేము ఇది చేయాలి అంటే ఫస్ట్ మేము గెలవాలి. ఇప్పుడు అందరూ నాయకత్వం వర్దిల్లాలి ఏదన్నని కాదు. సో ఈ ప్యానెల్ మొత్తం గెలిస్తేనే, బికాజ్ అందరూ ఒక తాటి మీద ఒక వే ఆఫ్ థింకింగ్తో ఉన్నాం కాబట్టి మా ప్యానెల్ మొత్తం గెలిస్తేనే మేము చేయగలం. ఈరోజు ఇది వదిలేస్తే ఒక ఓటర్గా మాకు 800 ఓట్లే ఉన్నాయి. ఓటర్స్గా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, చిన్న పెద్ద అనేది కాకుండా మీరు ఓట్ చేసే ముందు రాజశేఖర్ గారు చెప్పారా, నరేష్ గారు చెప్పారా, లేకపోతే XYZ చెప్పారా, లేకపోతే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకి చెప్పారా, అలాగ అనుకొని దయచేసి ఓట్ చేయొద్దండి. ఎవరు పని చేయిస్తారు,
ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అని దయచేసి ఒక క్షణం ఆలోచించి ఓట్ చేయండి. ప్రతి ఒక్కరు కొంతమంది అనుకోవచ్చు నా ఒక్క ఓటే కదా, ఎవరో పలానా ఆయన చెప్పారు ఆయనకి వేసేద్దాం, అలా దయచేసి వేస్ట్ చేయదండి. ఈవెన్ సింగిల్ ఓట్ మ్యాటర్స్. మీ సింగిల్ ఓట్ వల్ల నిజంగా బాగా పనిచేయగలిగే వ్యక్తి రేపు గెలవకుండా పోవచ్చు. సో ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, ఇది ఓట్ చేసే ముందు ఆలోచించి పని చేసే వాళ్ళకి ఓట్ చేయండి. నేను రాజశేఖర్ గారి తరఫున, నరేష్ తరఫున, ఇక్కడ మా హోల్ ప్యానల్ తరఫున ఐ కెన్ ప్రామిస్, ఐ కెన్ అష్యూర్ యూ దట్ వీ విల్ ట్రై టు డూ ద బెస్ట్. అండ్ మేము తప్పు చేసిన రోజు ఇలా 100 మంది కాదు 1,00,000 మంది నిలబడే ముందు మమ్మల్ని నిలబెట్టి అడిగినా మేము మీకు ఆన్సర్ చేస్తాం. ఐ ప్రామిస్ వీ విల్ ఆన్సర్. మీరు వేలెత్తి చూపించండి, దానికి మేము ఆన్సర్ చెప్పగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్లను మేము మాని పెడతాం, అలాగే మేము పని చేస్తాం. మా పనినే కాదండి, మా అకౌంట్స్ కూడా ట్రాన్స్పారెంట్ గా ఉంటుంది. ప్రతిదీ మా పని అంటేనే ప్రతిదీ ఇట్స్ లైక్ ఫర్ షూర్. అంటే ఎంతమంది ముందు నిలబెట్టినా నేను వచ్చి ఆన్సర్ చేస్తాను, తనే ఆన్సర్ చేస్తాను, మా ప్యానెల్లో ప్రతి మెంబర్ ఆన్సర్ చేస్తారని మేము తప్పు చేస్తామంటే. సో ప్లీజ్ నేను ఇప్పుడు ఒకటే అడిగేది, గివ్ అస్ ఎ ఛాన్స్. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. లెట్స్ షో యూ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో ప్రెస్ మీట్ పెడతాము. ప్రెస్ మీట్లో కలిసి మీకు టోటల్గా మేనిఫెస్టో, మేము చేయబోయే విషయాలన్నీ కూడా చెప్తాము. పొద్దున్న కృష్ణ గారు, విజయనగర గారు బ్లెస్సింగ్స్ తీసుకొని చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో, మురళీమోహన్ గారితో అందరితో కూడా మాట్లాడాం. అందరూ కూడా బెస్ట్ విషయాలు తెలిపారు. తర్వాత మన ఇండస్ట్రీ వెంకటేష్ నాగార్జున అందరూ విషయాలు తీసుకున్నాము. ఇవాళ రఘుపతి వెంకయ్య నాయుడు గారు మన తెలుగు సినిమా పితామహుడు, ఆయన ఆశీర్వాదం తీసుకుని, దాసరి గారు అభినవ రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఆయన ఆశీర్వాదం తీసుకుని ఈరోజు నామినేషన్ వేసాం. మీ అందరూ మా ప్యానల్ని పూర్తిగా గెలిపించారు. అందరినీ కలిసి ఒకటే నేను అప్పీల్ చేస్తాం, మంచి చేస్తాం. అండ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, రాజశేఖర్ ఫ్యాన్స్ వాళ్ళంతా వచ్చి వాళ్ళ అభిమానం, ప్రేమ చూపించారు. మెంబర్స్ చాలా మంది, 100 మంది ఈ రోజున వచ్చి మద్దతు తెలుపుతున్నారు నాకు.